వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జానీ యాడ్స్. సో ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్న ఎపిసోడ్ 1 బేసిక్ కోర్స్ డ్రాయింగ్ కోర్స్లో ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్నాం మనం. సో ఈ ఎపిసోడ్లో మనం బేసిక్స్ అంటే అసలు డ్రాయింగ్ టచ్ లేని వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది. దీంట్లో డ్రాయింగ్ కోసం ఏం పెన్సిల్స్ వాడాలి అంటే చాలా మందికి హెచ్బి 6B 4B ఉంటాయి. హెచ్బి పెన్సిల్ ఎప్పుడు వాడతారు, 6B పెన్సిల్ ఎప్పుడు వాడతారు, ఇలాంటి వాటిలో క్లారిఫికేషన్స్ ఇస్తాము. సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అండ్ పెన్సిల్ ఎలా షార్ప్ చేసుకోవాలి అలాంటి వాటిలో కూడా మనం ఈరోజు డౌట్ క్లారిఫై చేస్తాము. ఇంకొకటి డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలాంటి ఎక్సర్సైజెస్ ఏముంటాయి అవి కూడా మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఇంకొకటి పెన్సిల్ రిస్ట్ బేస్డ్ ప్రాక్టీస్ అండ్ షోల్డర్ బేస్డ్ ప్రాక్టీస్ అండ్ 2 టైప్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి. సో ఇది మనం ఈరోజు ఎపిసోడ్. సో ఐ థింక్ మీరు ఎంజాయ్ చేయండి. ఓకే, ముందుగా ఈ డ్రాయింగ్ కోర్స్లో ఫస్ట్ మెటీరియల్ గురించి తెలుసుకుందాం. నాకు తెలిసి మెటీరియల్ గురించి అందరికి తెలుసు, బట్ ఎందుకైనా మంచిది ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా డ్రాయింగ్ చేయాలంటే ఒక పెన్సిల్ ఉంటే సరిపోతుంది. పెన్సిల్లో కూడా మీకు తెలుసు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉంటాయి. సో ఏ పెన్సిల్ ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు అన్ని టైప్స్ ఉంటాయి, హెచ్బి పెన్సిల్ అంటే ఏంటి, పెన్ పెన్సిల్ అంటే ఏంటి, 2B పెన్సిల్ ఏంటి, 6B పెన్సిల్ ఏంటి, 8B పెన్సిల్ ఏంటి, వీటిలో ఎందుకు ఈ డిఫరెన్సెస్ ఉంటాయి, అవి ఎందుకు వాడతాము, ఏ టైంలో ఎలా వాడాలి, అది కూడా మనం ఈరోజు క్లారిఫై చేసుకుందాం. సో ఇది పెన్ పెన్సిల్, ఇది నార్మల్గా హెచ్బి పెన్సిల్, అప్సరా హెచ్బి. ఇది వచ్చేసి 6B పెన్సిల్, ఇది వచ్చి 8B పెన్సిల్. సో ఈ హెచ్బి పెన్సిల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, 6B పెన్సిల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఈ 8B పెన్సిల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ప్లస్ ఈ పెన్ పెన్సిల్ ఏ టైంలో ఉపయోగిస్తారో వాటి యొక్క ఉపయోగం ఏంటి, ప్లస్ ఎరేజర్ అండ్ షార్ప్నర్ ఇవి ఎట్లా వాడతాము అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో జనరల్గా మనం షార్ప్నర్ తీసుకొని మామూలుగా అందరు చేసే పని ఇలా పెట్టేసి మనం దీన్ని షార్ప్ చేసి చూస్తుంటాం. ఓకే, షార్ప్ చేస్తే మనకు ఇలాంటి షార్ప్ ఎడ్జ్ వస్తుంది. జనరల్గా ఇది మనం రెగ్యులర్గా చేసే పని. బట్ పెన్సిల్స్ని ఇలా షార్ప్ చేసుకుంటే మనకు డ్రాయింగ్ అంత కంఫర్టబుల్గా ఉండదు. సో పెన్సిల్ని ఎలా షార్ప్ చేయాలి, సో అది కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. దానికి షార్ప్నర్ కాకుండా నేను ఇలాంటి ఒక నైఫ్ యూజ్ చేస్తాను. సో షార్ప్ చేసేటప్పుడు చిన్నపిల్లలు జాగ్రత్త, నైఫ్ యూజ్ చేసేటప్పుడు, షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళ పర్యవేక్షణలో మీరు చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ సపోర్టింగ్ తోటి మీరు చేయండి. షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా డేంజర్ కాబట్టి. ఓకే, చూద్దాం. ఈరోజు ఇలాంటి కట్టర్ తీసుకొని జనరల్గా మనం ఇలా పెట్టేసి బ్లేడ్తో ఇలా మూవ్ చేస్తుంటాం. సో ఇది రాంగ్ ప్రాసెస్. షార్ప్ కట్టర్ ఇలా పెట్టి జస్ట్ మనం పెన్సిల్ని మూవ్ చేయాలి. చూడండి, కొంచెం ఇలా తిప్పుతూ పెన్సిల్ని మూమెంట్ ఇస్తే మనకు కరెక్ట్గా ఎలా కావాలో అలా వస్తుంది. ఎడ్జ్ని బాగా షార్ప్ చేసుకోవాలి. ఇది ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఓకే. సో ఇలా ఎడ్జ్ షార్ప్గా ఉండాలి అండ్ ఇట్లా లెంతీగా ఉండాలి. సో ఇది పర్ఫెక్ట్. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను నేర్పిస్తాను. సో చూసారు కదా, ఇలా మనం షార్ప్ చేసుకోవాల్సి ఉంటుంది. షార్ప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు పెన్సిల్ ఎలా హోల్డ్ చేసుకోవాలి అంటే గ్రిప్ ఎలా హోల్డ్ చేయాలి, ఎలా గ్రిప్ ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం.
పెన్సిల్ని స్టార్టింగ్ ఎలా పట్టుకోవాలి అనే దాంట్లో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. కొంతమంది చాలా దగ్గరగా పట్టుకుంటారు. దగ్గరగా పట్టుకోవడం వల్ల ఫింగర్స్ మధ్య కంజెస్టెడ్గా ఉంటుంది, చాలా టైట్గా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ ఈజీగా రాయలేము అండ్ డ్రాయింగ్ కూడా చేయలేము. కాబట్టి మినిమం ఇంత 3 ఫింగర్స్ మధ్యలో ఇంత డిస్టెన్స్లో మనం ఇలా పట్టుకొని డ్రా చేసి ఉంటుంది. మామూలుగా 2 రకాల గ్రిప్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ దీన్ని ట్రైప్యాడ్ గ్రిప్ అంటారు. ట్రైప్యాడ్ గ్రిప్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 3 ఫింగర్స్ బేస్ లోడ్, మన థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఈ మూడింటి మధ్యలో ఉంటుంది. దీన్ని ట్రైప్యాడ్ గ్రిప్ అంటారు. ఈ ట్రైప్యాడ్ గ్రిప్ వల్ల మనము చిన్న చిన్న డీటెయిల్స్ చాలా ఈజీగా ఇలా చిన్న డీటెయిల్స్ ఇవ్వడానికి ఈజీగా మనం ఎడ్జ్ని నీట్గా ఎలా వాడుకోవాలో చాలా ఈజీగా ఉంటుంది. సో మనం దీన్ని ఇలా సైడ్ కానీ ఇవి కానీ యూజ్ చేయడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ట్రైప్యాడ్ గ్రిప్ ఓన్లీ ఈ స్మాల్ చిన్న డీటెయిల్ వర్క్ ఇవ్వడానికి, షార్ప్ ఎడ్జెస్ డీటెయిల్ వర్క్ ఇవ్వడానికి ఈ ట్రైప్యాడ్ గ్రిప్ బాగా యూజ్ అవుతుంది. సో దీంతోపాటు కొంతవరకు కొన్ని లైన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఓవర్ హ్యాండ్ గ్రిప్ని ఇలా హోల్డ్ చేస్తాము. ఇలా హోల్డ్ చేసినప్పుడు దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఓవర్ హ్యాండ్ గ్రిప్లో మనం పెన్సిల్ని చాలా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫింగర్స్ చాలా రిలాక్స్గా ఫ్రీగా ఉంటాయి. సో మనం పెన్సిల్తో ఇలా రివర్స్లో చేసుకోవచ్చు. సో సైడ్ బై రిలాక్స్గా ఉంటుంది. సో 3 ways. ఎనీవేస్ ఈ ఓవర్ హ్యాండ్ గ్రిప్లో మనకు చాలా కంఫర్ట్గా, మనకు ఫ్లెక్సిబుల్గా, ఈజీగా మనం ఫ్లెక్సిబుల్ తగ్గట్టు మనం ఈ పెన్సిల్ని, ఈ గ్రిప్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా కావాలంటే దీంట్లో సాఫ్ట్ స్ట్రోక్స్ అండ్ షార్ప్ స్ట్రోక్స్, షార్ప్ అండ్ సాఫ్ట్, ఇలా డిఫరెంట్ స్ట్రోక్స్ కూడా మనం ఈ ఓవర్ హ్యాండ్ గ్రిప్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం పెన్సిల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి. దీంట్లో మనకు మొదటి నుంచి కూడా మనం పెన్సిల్ని ఓన్లీ రైటింగ్కే ఉపయోగించేది. జస్ట్ లైక్ ఇలా ఏదైనా రైటింగ్ కోసం అన్నట్టు రాయడానికి ఉపయోగించినప్పుడు ఓన్లీ మన రిస్ట్ మజిల్సే బాగా డెవలప్ అయి ఉంటాయి. సో రిస్ట్ మజిల్స్ రాయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం ఏది రాసినా కానీ ఇలా రాయడానికి మనకు చాలా ఈజీగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇలా మనం రిస్ట్ బేస్డ్ డ్రాయింగ్కి అలవాటు పడిపోయాం. ఓకే, రిస్ట్ బేస్డ్ డ్రాయింగ్ వల్ల మనకు కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. రిస్ట్ బేస్డ్ డ్రాయింగ్ వల్ల మనం ఇందాక చెప్పుకున్నట్టు డీటెయిల్ వర్క్ చాలా సింపుల్గా ఇలా డీటెయిల్ వర్క్ చేయొచ్చు. బట్ ఎట్ ఏ టైం ఒకే లైన్ డ్రా చేయాలంటే మాత్రం కటింగ్ సో ఇలా స్ట్రోక్స్గా చేయాల్సి వస్తుంది. అదే మనం షోల్డర్ బేస్డ్లో అయితే జస్ట్ లిఫ్ట్ చేసి రిస్ట్ కాకుండా ఇక్కడ డైరెక్ట్ షోల్డర్ బేస్డ్లో మనం డైరెక్ట్ సింగిల్ లైన్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. సో షోల్డర్ బేస్డ్ అంటే, రిస్ట్ బేస్డ్ అంటే ఓన్లీ రిస్ట్ వరకే మనకు ఒక పర్టికులర్ ఏరియా వరకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో పర్టికులర్ ఏరియా వరకు మనం మాత్రమే డ్రా చేయగలం, ఎంతకంటే ఎక్కువ మనకు ఫ్లెక్సిబిలిటీ ఉండదు. షోల్డర్ బేస్డ్ అంటే షోల్డర్ మనం ఎంత పెద్ద సర్కిల్ అయినా డ్రా చేసుకోవచ్చు, ఎంత పెద్ద డ్రాయింగ్ అయినా చేసుకోవచ్చు. ఇది రిస్ట్ బేస్డ్కి షోల్డర్ బేస్డ్కి ఉన్న డిఫరెన్స్. మీరు ఇక్కడ చూడండి, నేను రిస్ట్ని బేస్ చేసుకొని ఒక లైన్ గీస్తున్నాను. ఓకే, ఇది రిస్ట్ బేస్డ్తో చేసిన లైన్ అండ్ ఇది
షోల్డర్ బేస్తో చేసిన లైన్. ఇక్కడ చూడండి, ఈ రెండింటి లైన్స్కి డిఫరెంట్ కనిపిస్తుంది. ఇది షార్ప్గా మనం స్కేల్తో చేసినట్టుంది, ఇది మనం కాస్త క్రాస్ కనిపిస్తుంది. సో మనం ఎక్కువగా ప్రొఫెషనల్గా డ్రాయింగ్ ఉండాలంటే షోల్డర్ బేస్డ్కి అలవాటు పడాలి. మనం ముందుగా అనుకున్నట్టు ఫస్ట్ షోల్డర్ బేస్డ్కి మనం అలవాటు పడాలంటే కొన్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. రిస్ట్ బేస్లో ఓన్లీ డీటెయిల్ వర్క్ మాత్రం మనం క్లియర్గా ఇవ్వగలం. ఓకే, ఈ షోల్డర్ బేస్లో మనం చాలా డిఫరెంట్గా దీన్ని చాలా కంఫర్టబుల్గా, ఫ్రీగా, ఓవర్ హ్యాండ్ గ్రిప్లో చాలా డిఫరెంట్ డ్రాయింగ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, ఫిల్లింగ్ స్ట్రోక్స్, సాఫ్ట్ ఫిల్లింగ్ అండ్ సన్న లైన్ కావాలంటే మనం ఇలా సన్న లైన్ డ్రా చేసుకోవచ్చు. కొంచెం థిక్ లైన్ కావాలంటే ఇంకొంచెం థిక్ లైన్ డ్రా చేసుకోవచ్చు. సో పెన్సిల్ మన కంట్రోల్లో ఉండాలి. మనకు లైన్ థిక్గా కావాలన్నా థిన్గా కావాలన్నా మనం ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్గా మనం ఈ ఓవర్ హ్యాండ్ గ్రిప్ షోల్డర్ బేస్లో డ్రాయింగ్ చేసుకుంటే మనకు ఇలా మీరు చూస్తున్నట్టు డిఫరెంట్ మనకు సాఫ్ట్ లైన్స్ కావాలా, హార్డ్ లైన్స్ కావాలా, అండ్ స్మూత్గా ఉండాలా, డార్క్గా ఉండాలా, థిక్గా ఉండాలా, థిన్గా ఉండాలా, అదంతా కూడా మన డిసైడ్. అంటే దీన్ని ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అంటారు. మన కంటితో చూసేదానికి మన చేతితో చేసేదానికి మధ్య పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ అనేది కరెక్ట్ ఉంటేనే డ్రాయింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. దీనికి నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను, అది మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఎక్సర్సైజెస్ స్పెషల్గా ఎక్సర్సైజ్ అంటూ ఏముండదు. మనకు హ్యాండ్ ఫ్రీ అవ్వాలి. హ్యాండ్ ఫ్రీ అయ్యేదాకా మనం పెన్సిల్ని డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ డ్రాయింగ్స్తో జస్ట్ ఊరికే డ్రాయింగ్స్ జస్ట్ సర్కిల్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా సర్కిల్స్ లేదా ఒకే పాయింట్ నుంచి హ్యాండ్ మూమెంట్ ఇలా ఫ్రీగా ఉండాలి హ్యాండ్. సో ఇలా ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ కర్వ్స్, రివర్స్ కర్వ్స్. సో ఇలా మనకు హ్యాండ్ ఫ్రీ అయ్యే విధంగా ఎన్ని లైన్స్ ఇలా డ్రా చేసుకోవాలి డిఫరెంట్. సో ఇలా ఎక్కువగా హ్యాండ్ ఫ్రీ మూమెంట్ ఉంటే అక్కడ మజిల్, షోల్డర్ మజిల్ అండ్ ఇట్లా ఫింగర్ మనం పెన్సిల్ని హోల్డ్ చేయడానికి మనకు కరెక్ట్గా గ్రిప్ దొరుకుతుంది. దీంతో మనం ఎలాంటి డ్రాయింగ్ అయినా చేసుకోవచ్చు. సో దీనికోసం ఎక్కువ పేపర్స్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన దాని మీదనే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఉండదు. ఎన్ని పేజీలు ప్రాక్టీస్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు. సో ఎంత ప్రాక్టీస్ చేసామనేది ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, పేపర్స్ ఎక్కువ వేస్ట్ చేయకండి. సో యూజ్ చేసిన పేపర్స్ మీద కూడా మళ్ళీ యూజ్ చేసుకుంటే మీకు ఇట్లా డిఫరెంట్ ఏదో డ్రాయింగ్ చేస్తున్నాము అనే దానికంటే కూడా మనం పెన్సిల్ ఎట్లా ఉపయోగిస్తున్నామో, ఏమి ఉపయోగిస్తున్నామో, మన హ్యాండ్ ఎంత ఫ్రీ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకే, ప్రాక్టీస్ అట్లీస్ట్ డైలీ ఒక 2 to 3 minutes ఆర్ 2 to 5 minutes మీరు రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్ పెన్సిల్ మూమెంట్లో సర్కిల్స్ ఆర్ ఓవెల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతోపాటు జస్ట్ ఇలా 2 లైన్స్ డాట్స్ పెట్టేసుకోండి. ఈ 2 డాట్స్ని కరెక్ట్గా కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో 2 డాట్స్ పెట్టుకోండి. ఈ 2 డాట్స్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా 4 డాట్స్ పెట్టుకోండి. ఈ 4 డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక సర్క్యులర్ ఓవెల్ ఫామ్ చేయండి. దీంతో మనకు ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో సర్కిల్ చేసిన దాని మీదనే ఒక 2-3 times ఆర్ 4 times ఆర్ 5 times ఇట్లా 10 times ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక పర్టికులర్ ఏరియాలో సర్కిల్ కావాలన్నప్పుడు అలా మనం కంపోజ్ చేసుకునేది మనకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో దీంతో మనకు స్ట్రైట్ లైన్స్ వచ్చాయి, కర్వ్ లైన్స్ వచ్చాయి, ఓవెల్స్, దీంతోపాటు ఫిల్లింగ్ కూడా నేర్చుకోవచ్చు. ఇలా ఆల్రెడీ మీరు చేసిన దాంట్లో మనం పర్ఫెక్ట్గా ఇలా ఫిల్ చేసుకోవచ్చు. దీంతో మనకు ఫింగర్ మజిల్స్ బాగా స్ట్రెంథెన్ అవుతాయి కాబట్టి దీన్ని కూడా
మనం ఇలా ఫిల్ చేసుకోవచ్చు. సో ఆ లైన్ క్రాస్ చేసి బయటికి వెళ్ళకుండా మనం ఓన్లీ అంతవరకే లోపల ఫిల్ చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ కర్వ్స్ కావాలి, దాంతోపాటు సర్కిల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఓవెల్స్ ప్రాక్టీస్ చేయండి, అండ్ 2 డాట్స్ పెట్టేసి డాట్స్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి, అండ్ 4 డాట్స్ పెట్టుకొని వాటిలో ఓవెల్స్, అండ్ ఫైనల్గా ఫిల్లింగ్ ఎందుకంటే సాఫ్ట్ లైన్స్ ఎక్కువగా మనకు అవసరం ఉంటాయి షేడింగ్స్లో, కాబట్టి సాఫ్ట్ లైన్ కావాలి. హార్డ్ లైన్స్ కావాలంటే హార్డ్ లైన్స్ ప్రాక్టీస్ చేయాలి, థిన్ అండ్ థిక్. సో ఇది బేసిక్ డ్రాయింగ్లో ముఖ్యంగా కావాల్సింది. చూశారు కదా ఈరోజు ఎపిసోడ్, మీరందరూ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. సో మీకు తెలియని విషయాలు చాలా నేర్చుకుని ఉంటారు. సో ఇలాంటి విషయాల కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు, కాబట్టి ఈ వీడియోని మ్యాక్సిమం చాలామందికి వెళ్ళే విధంగా షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.